గురుమండలార్చన. దీన్నే మనం గురుమండలము అంటాం. అర్చన తర్వాత చేద్దాం. ముందు అసలు మండలము అంటే ఏమిటో తెలిస్తే ఆ తర్వాత అర్చన చేద్దాం. గురుమండలం. గురు పూజలో అత్యంత విశిష్టమైనటువంటిది గురుమండలం. ఈ గురుమండలాన్ని అర్చన చేస్తాం. అదే గురుమండలార్చన అంటారు. అయితే ఈ గురుమండలార్చన మంత్రం ఏమిటి? ఈ మంత్రం అది ఒక రకంగా లేదు. అనేకమైన గ్రంథాల్లో ఈ మంత్రం అనేక రకాలుగా చెప్పబడింది. ఇది ఒక అపూర్వము, అద్భుతము, రహస్యము అయినటువంటి చాలా గొప్పదైనటువంటి మంత్రం ఇది. ఈ గురుమండలం యొక్క మంత్రం చాలా గొప్పదైనటువంటిది. అయితే ఈ మంత్రం యొక్క వివరణ ఏమిటి? దీన్ని మాత్రం ఎక్కడా చెప్పలా. ఏ గ్రంథంలోనూ కూడా ఈ మంత్రం యొక్క వివరణ అనేది చెప్పలా. అయితే ఒక్క గ్రంథం కనిపిస్తోంది మనకి. ఆమ్నాయ సప్తవింశతి రహస్యము అని ఒక పుస్తకం ఉంది. ఆమ్నాయ సప్తవింశతి రహస్యము. దీంట్లో ఈ గురుమండలం యొక్క ఈ మంత్రం, ఆ మంత్రం వివరణ అనేది చాలా వరకు చెప్పడం జరిగింది. గురుమండలాన్ని అర్చన చేసేటప్పుడు సాధకులు వేరు వేరు దేవతల పేర్లు మంత్రసహితంగా చెప్తూ ఉంటారు. అలా చెబుతూ ఆ మంత్రం యొక్క చివరిలో శ్రీపాదుకాం పూజయామి తర్పయామి అంటారు. చివరలో మంత్రం చెప్పి ఆ చివర శ్రీపాదుకాం పూజయామి తర్పయామి అని చెప్తాడు. అయితే ఇక్కడ ఒక్క విషయం మనం గుర్తించాల్సింది ఏమంటే, ఆ గురువు పేరు చెప్పేటప్పుడు ఆ పేరుకి ఆనందనాథ అని ఉండాలి చివర. ఆనందనాథ అది ఉండాలంటే ఉండి తీరాలి. ఆనందనాథ ఉండాలి. శ్రీ విద్యా గురు పరంపరలో ఈ గురు పరంపర అంతా శ్రీ విద్యకి సంబంధించింది అన్నారా. ఈ శ్రీ విద్యా గురు పరంపరలో మనకి గురువు అనేవాడు ఉన్నాడు కదా. ఈ గురువులు మొత్తం 10 మంది ఉన్నారు అని చెప్పుకున్నాం. అసలు ముఖ్యంగా చెప్పాలంటే 2 రకాలైన గురువులు ఉన్నారు. గురువులు 2 రకాలుగా చెప్పబడ్డారు. ఏమిటిది? ఒకటేమో సన్యాసులు, అంటే పరివ్రాజకులు, ఆశ్రమ స్వీకారం చేసిన వాళ్ళు. రెండోది గృహస్థులు. ఇద్దరికీ దీక్షానామం ఉంది. ఇద్దరికీ ఉంది దీక్షానామం. ఇద్దరికీ కలిపి 10 రకాలైనటువంటి దీక్షానామాలు ఉన్నాయి అనే విషయం గతంలో మనం చాలాసార్లు చెప్పుకున్నాం. ఈ 10 రకాలైనటువంటి దీక్షానామాల్లోనూ 9 ఏమో పరివ్రాజకులకి, 1 ఏమో గృహస్థులకి. గృహస్థులకు ఉన్నది ఒకటే, అదే ఆనందనాథ. ఆనంద అనే సంప్రదాయము అని చెప్తారు. ఆనందనాథ అని చెప్తాం గృహస్థుల్ని. మరి పరివ్రాజకులనైతే వాళ్ళకి సెపరేట్గా, అంటే ప్రత్యేకమైనటువంటి పేర్లు అనేవి ఉన్నాయి. ఏమిటవి? సరస్వతి, అలాగే భారతి, అరణ్య, పురి, ఇలా ఈ మొత్తం 9 రకాలైనటువంటి పేర్లు ఉన్నాయి. ఈ 9 కూడా పరివ్రాజకులవే. ఒక్కటి మాత్రమే మనకి ఆనందనాథ. ఇది గృహస్థులకు ఉన్నటువంటి నామం. సరే, ఇప్పుడు మనం గృహస్థులం కాబట్టి నేను కూడా గృహస్థుడే. నాకేదో సరదా పెట్టి కాషాయాంబరాలు ధరించాను.
అయితే నాకు ఎలాగో సంసారం లేదు కాబట్టి నాకెవరు లేరు కదా, కాబట్టి నేను అటా ఇటా అనేటటువంటి సందిగ్ధం కూడా పెద్దగా లేదు. అయితే నేను ఎక్కడా ఆశ్రమ స్వీకారం చేయలే. నా లెక్క ప్రకారం ఏమిటి అంటే, సన్యాసం అనేది ఒకళ్ళు ఇచ్చేది కాదు, ఇంకోళ్ళు పుచ్చుకునేది కాదు. ఎవరికి వాళ్ళకి స్వతహాగా రావాలి సన్యాసం అనేది. సన్యాసం మొత్తం 4 రకాలుగా ఉంటుంది. కర్మ సన్యాసం, జ్ఞాన సన్యాసం, వైరాగ్య సన్యాసం, జ్ఞాన వైరాగ్య సన్యాసం 4వది. వీళ్ళందరిలోనూ ఉత్తమోత్తముడు ఎవరు అంటే జ్ఞాన వైరాగ్యాలు 2 పొందినటువంటి వాడు అటువంటి సన్యాసి ఉత్తమోత్తముడు. మరి మిగిలిన వాళ్ళు, మేము కూడా ఆశ్రమ స్వీకారం చేశాం కదండి, మీరు చేసినా చేయకపోయినా ఒకటే. ఆశ్రమ స్వీకారం చేసినా మీరు చేయకపోయినా ఒకటే. ఎందుకంటే గతంలో ఒకసారి నేను ఒక ఆశ్రమానికి వెళ్ళాను. స్వామీజీ నాకు కనిపిస్తారు అక్కడ లోపల ఉన్నటువంటి ఒక మనిషిని అడిగాను, అమ్మా ఇక్కడ స్వామీజీ లేరా ఏంటి, ఎక్కడ బయటికి వెళ్ళారా అని. ఉన్నాడు, అదిగో ఆ లోపల మూల గదిలో కూర్చొని ఏడుస్తున్నాడు చూడు అంది. ఎందుకమ్మా, ఏం దుఃఖం వచ్చింది అన్నాను. ఎప్పుడో వాడు మనోడు పోయాట, అందుకు. ఈ మధ్య ప్రాంతంలోనే వాడు మనోడు పోయాడు. ఓ 15-20 రోజులు అయింది. ఒక చిన్న యాక్సిడెంట్లో పోయాడు. 18-20 ఏళ్ళ కుర్రవాడు. అందుకే నేను దుఃఖిస్తూ ఉన్నాడు. మరి ఈయన పరివ్రాజకుడు, పీఠాధిపతి, ఏం చెప్పాలి మనం? మరి సన్యాసికి ఈ బంధాలని తెంచుకుంటేగా సన్యాసం వచ్చేది. సరే, ఇప్పుడు మనకి సన్యాసం వద్దు, ఈ గురుమండలాన్ని గురించి మాట్లాడదాం. కాబట్టి ఇక్కడ గురువు యొక్క పేరు చివరి ఆనందనాథ, ఇది సంప్రదాయం. విరజానందనాథ, సదానందనాథ, సుఖానందనాథ, కళ్యాణానందనాథ, ఎవరికైనా శివర ఆనందనాథ, ఈ 2 కలిపి ఉండాలి. అది ఇక్కడ ఉన్నటువంటి సంప్రదాయం. మరి దీనికి ఇక్కడ శ్లోకం చెప్పాడు చూడండి, గురుమండలం ఎలా ఉంటుంది అనేది. శ్రీనాథాది గురుత్రయం గణపతిం పీఠత్రయం భైరవం సిద్ధౌగం వటుకత్రయం పదయుగం ద్యూతీక్రమం మండలం వీరాన్ అష్ట చతుర్క షష్ఠి నవకం వీరావళీ పంచకం శ్రీమన్మాలినీ మంత్రరాజ సహితం వందే గురోర్మండలం. ఇది గురుమండలం అంటే. మనమేదో గురుమండలం అంటే సిద్ధౌగులు, లేకపోతే దివ్యౌగులు, సిద్ధౌగులు, మానవగులు, ఈ 3 చెప్పేశామంటే మండలం అయిపోయింది. అయిపోలా. వీళ్ళంతా ఉన్నారు గురుమండలంలో. వీళ్ళందరినీ మనం అర్చన చేయాలి, చేస్తున్నాం. ఇందులో మనకి తెలిసింది దివ్యవుగా, సిద్ధవుగా, మానవుగా, ఈ ఓగత్రయం ఒకటే మనకు తెలుసు. మరి మిగిలినటువంటివి ఏమిటి అని చూద్దాం ఒకసారి. శ్రీనాథాది గురుత్రయం, ఇక్కడ ఎక్కడికక్కడే విడగొట్టుకోవాలి. శ్రీనాథాది, శ్రీనాథుడు మొదలైనటువంటి గురుత్రయం 3 గురువులు, గణపతిం గణపతి, పీఠత్రయం 3 పీఠాలు, పీఠత్రయం, భైరవం భైరవుడు, తర్వాత సిద్ధౌగం సిద్ధౌగులు ఈ సమూహము, వటుకత్రయం 3 వటువులు, పదయుగం 2 చరణాలు, ద్యూతీక్రమం మండలం. ద్యూతీక్రమం, ఇక్కడ ద్యూతీక్రమము అంటే
ఆ దూతీలు అనేటటువంటి వాళ్ళు ఇక్కడ సెపరేట్గా ఉన్నారు. వాళ్ళు మొత్తం 10 మంది. ఆ దూతీ క్రమం మండలం. ఇక్కడ ముందు ఇక్కడ దూతీలు ఎంతమంది ఉన్నారు చూడండి. ఈ దూతీలు అనేటప్పటికీ వీళ్ళంతా కూడా 10 మంది దూతీలు అని చెప్పాం. తర్వాత మండలం 3 మండలాలు, ఆ తర్వాత మండలత్రయం, ఆ తర్వాత ద్వితీక్రమం మండలం వీరాన్ అష్టచతుష్క షష్ఠి నవకం. ఇక్కడ చూడండి మళ్ళీ వీరులు వీరాన్ అష్ట, వీళ్ళు 8 మంది, చతుష్క షష్ఠి మొత్తం 64 మంది వీళ్ళు, నవకం 9 మంది ముద్రాదేవతలు, వీరావళి వీళ్ళు మరి ఇక్కడ వీరావళి అని ప్రత్యేకంగా కొంతమంది ఉన్నారు. వీళ్ళు వీరావళి పంచకం, వీళ్ళు 5గురు. వీరావళి పంచకం 5 రకాలైనటువంటి విద్యలు. అది కాకుండా శ్రీమన్ మాలినీ మంతరాజ సహితం, మాలినీ మంతరాజం చెప్పుకుందాం అదేంటో. వీళ్ళందరితోనూ సహితం, వీళ్ళందరితోనూ కలిసినటువంటిది అది ఇక్కడ వందే గురువుల మండలం. ఆ గురు మండలానికి నేను నమస్కారం చేస్తున్నాను. నేను ఇక్కడ ఈ శ్లోకాన్ని ఎందుకు చెప్తున్నాను అంటే, ఇక ఇప్పుడు ఇందులో ఏ గణాలని ఎవరెవరిని చెప్పారో అనేది చూద్దాం. ఇప్పుడు ఈ గురుమండలంలో మొట్టమొదటి శ్రీనాథాది, శ్రీనాథుడు మొదలైనటువంటి ఇక్కడ తేడా వచ్చేసింది. శ్రీనాథుడు అంటే కొంతమంది శ్రీ మహావిష్ణువు అని అర్థం చెప్తూ ఉన్నారు. శ్రీనాథుడు అంటే శ్రీ మహావిష్ణువేగా, అందుకని శ్రీనాథుడు అంటే శ్రీ మహావిష్ణువు అని చెప్తున్నారు. కాదు, శ్రీ అంటే లక్ష్మీదేవి, నాథుడు ఇక్కడ నాథాది. నాథాది అంటే ఓగత్రయం, గురుమండలం, దివ్యవుగా, సిద్ధవుగా, మానవవుగా వీళ్ళ ముగ్గురిని కలిపి చెప్పేటటువంటి దీన్ని అది ఇక్కడ నాథాది అంటే. అంతేగాని శ్రీ నాథాది రెండు కలిపి కాదు. శ్రీ వేరు, నాథాది వేరు. శ్రీ నాథాది, శ్రీ అంటే లక్ష్మీదేవి, నాథాది దివ్యవుగా, సిద్ధవుగా, మానవవుగాలు 3 కలిసినటువంటిది. అవి ఇక్కడే కొంచెం మనకు అనుమానంగా, కన్ఫ్యూజన్గా ఉంటుంది. ఈ దివ్యవుగా, సిద్ధవుగా, మానవవుగా ఈ ఓగత్రయం అనేది అందరికీ ఒకే రకంగా ఉండదు. సంప్రదాయాన్ని బట్టి ఇవన్నీ కూడా మారిపోతూ ఉంటాయి. ఒక్కొక్క సంప్రదాయానికి ఓగత్రయం ఒక రకంగా, ఒక్కొక్క రకంగా ఉంటుంది. ఓగత్రయం అందరికీ ఒక రకంగా ఉండదు. దివ్యౌఘం అనే ఉంటుంది, అందులో ఉండే ఆ పేర్లు తేడా మారిపోతూ ఉంటాయి. సిద్ధౌఘంలో వేరు, మానవౌఘంలో వేరు. ఇవి ఎలా? అక్కడ మామూలుగా చెప్తూ ఉన్నటువంటివి దివ్యౌఘంలో 6 దేవతలు ఉంటారు అని, దివ్యౌఘంలో 6 దేవతలు ఉంటారు అని, సిద్ధౌఘంలో 11 మంది దేవతలు ఉంటారు అని, మానవౌఘంలో మళ్ళీ 6 దేవతలు ఉంటారు అని ఇలా చెప్పడం జరుగుతుంది. 6 మంది ఉంటారు అని. కానీ ఇక ఇప్పుడు చూద్దాం. దక్షిణామూర్తి సంప్రదాయము అంటే ఆది విద్యా సంప్రదాయం, కాది విద్యా సంప్రదాయం 2 ఉన్నాయి కదా. ఇప్పుడు దక్షిణామూర్తి సంప్రదాయం అంటే కాది విద్య. ఈ కాది విద్యా సంప్రదాయంలో దివ్యౌఘులు 7, సిద్ధౌఘులు 4, మానవౌఘులు 8 మంది. వీళ్ళని మనం ఇక్కడ ఈ దివ్యౌఘులు అంటే వీళ్ళందరినీ సప్తఋషులు అని అంటూ ఉన్నాం. సిద్ధౌఘులు చతుర్వేదాలు వాళ్ళు 4, మానవౌఘులు అంటే అష్టవసువులు అని చెప్తూ ఉన్నాం. ఇలా వీళ్ళందరినీ మనం విభజించడం జరిగింది. అదే మనకి హారి విద్యలోకి వచ్చేటప్పటికీ వీళ్ళు ఇక్కడ అంతే. దివ్యౌఘులు 7 మంది,
సిద్ధవుగుల దగ్గరికి వచ్చేవాడికి తేడా వచ్చేసింది. వీళ్ళు 6 ఉన్నారు. ఒక ట్రైన్లో సిద్ధవుగులు హాది విద్యలో 6 ఉన్నారు. అదే మానవోఘము వీళ్ళు 8 మంది ఉన్నారు. కాది విద్యలో 8 మంది, హాది విద్యలోనూ 8 మంది. కాబట్టి తేడాల్లో ఎక్కడొస్తుంది? సిద్ధవుగంలో. కాది విద్యలో వీళ్ళు 4 చతుర్వేదాలు అన్నాం, కానీ వీళ్ళు అట్లా అనలేదు. వీళ్ళు 6 ఉన్నారు అని చెప్తూ ఉన్నారు. ఇందులోనే ఇంకో రకమైన సంప్రదాయం ఉంది మళ్ళీ. అదేమిటి? షోడశీ ఉపాసకుల పరంపర అని ప్రత్యేకమైనటువంటి ఒక సంప్రదాయం చెప్తూ ఉన్నారు. అది శ్రీ విద్యార్ణవ తంత్రంలో అందులో చెప్పబడింది. దాని ప్రకారం దివ్యౌఘులు 5 మంది, సిద్ధౌఘులు 9 మంది, మానవౌఘులు వీళ్ళు కూడా 9 మంది. అలాగే ఇక్కడ విద్యోపాసకుల పరంపర అని ప్రత్యేకమైన పరంపర ఉంటుంది. అందులో దివ్యౌఘులు 8 మంది, సిద్ధౌఘులు 4, మానవౌఘులు వీళ్ళు 7. మానవౌఘులు 7. ఇప్పుడు మంత్రాది విద్యోపాసకుల పరంపర అని ప్రత్యేకమైన పరంపర ఉంటుంది. అందులో దివ్యయుగం అంటే 8 మంది, సిద్ధౌఘం 4, మానవౌఘం 7 ఇలా ఉన్నారు. మరి పరావిద్యా ఉపాసకుల పరంపర అని ఇంకోటి ఉంది. పరావిద్యా ఉపాసకులు ఇదెక్కడ? పరశురామ కల్పసూత్రాల్లో చెప్పాడు. అందులో 8వ అధ్యాయంలో పరాక్రమము అని ఉంటుంది. ఆ 2 పదాలు కలిపి చదవకండి. పరాక్రమం కాదు, పరాక్రమము. శ్యామ క్రమము, వారాహి క్రమము, పరాక్రమము అట్లా ఉంటున్నది. ఈ పరాక్రమం అనేవండి ఈ చాప్టర్లో ఇది 8వ అధ్యాయం, 8వ చాప్టర్. అందులో 26వ సూత్రంలో ఉంటుంది. దివ్యౌఘము అనేది 3, సిద్ధౌఘము అనేది 3, మానవౌఘము అనేది 7 ఇది ఉండేది. అయితే ఈ రకంగా సంప్రదాయాన్ని బట్టి ఈ ఓఘత్రయము అనేది మారిపోతూ ఉంటుంది. ఇక ఈ ఓఘత్రయం అయిపోయిన తర్వాత వాళ్ళు చెప్పింది ఏమిటి? గురుత్రయం, గణపతిం, పీఠత్రయం, భైరవం. ఇక్కడ గురుత్రయం. ఈ గురుత్రయానికి వచ్చేటప్పటికి వీళ్ళు 3. అందరికీ ఆనందనాథ అనే ఉంటుంది పేరు. స్వగురు, పరమగురు, పరమేష్ఠగురు. అవి మీకున్నటువంటి ఆ స్వగురు, పరమగురు, పరమేష్ఠగురు ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళ పేర్లు చెప్పుకోవాలి ఇక్కడ. గురుత్రయం, పీఠత్రయం, భైరవం. పీఠత్రయము అంటే 3 పీఠాలు. ఏమిటవి? కామగిరి, పూర్ణగిరి, జాలంధర. కామగిరి, పూర్ణగిరి, జాలంధర పీఠాలు. భైరవం అష్టభైరవులు. ఆ తర్వాత సిద్ధౌఘం, సిద్ధుల యొక్క సమూహం. ఈ సిద్ధుల యొక్క సమూహం, సిద్ధులు ఎంతమంది అంటే 8 మంది అని చెప్తూ ఉన్నారు. వటుకత్రయం, వటువులు వీళ్ళు 3. ఎవరు? స్కంద వటుక, చిత్ర వటుక, విరించి వటుక అని 3 వటువులు. దీన్నే అక్కడ వాళ్ళు బటుకత్రయం అని అంటాడు. అక్కడ నార్త్ ఇండియాలో కొన్ని ప్రాంతాల్లో వకారం లేదు, దాని బకారమే పలుకుతారు. అందుకని వాళ్ళు బకారము, బటుకత్రయం అనే అంటారు. కానీ ఇక్కడ వటుకత్రయం అని మనం లెక్కేసుకోవాలి. పదయుగం అంటే పాదాలు.
ప్రకాశాంశ విమర్శాంశ. కాబట్టి ప్రకాశ చరణము, విమర్శ చరణము, ఇలా 2 రకాలైనటువంటి ఈ పాదాలు అనేవి ఉన్నాయి. ద్యూతీక్రమం, ద్యూతీలు, వీళ్ళు మొత్తం 10 మంది ఉన్నారు. ఈ ద్యూతీలు 10 మంది. ద్యూతీక్రమం మండలం, మండలాలు 3: అగ్నిమండలం, సూర్యమండలం, చంద్రమండలం. ఇవి మీ అందరికీ తెలిసినవే కదా. అగ్నిమండలం, సూర్యమండలం, చంద్రమండలం అయిపోయిన తర్వాత వీరానష్ట, అంటే వీరాన్ అష్ట, వీళ్ళు 8 మంది. అయితే 8 మంది అని కొన్ని చోట్ల చెప్తూ ఉంటే, కాదండి వీళ్ళు 10 మంది ఉన్నారు అని ఇంకా కొన్ని గ్రంథాలు చెప్తూ ఉన్నాయి మనకి. కొన్ని గ్రంథాల్లో 10 మంది కనిపిస్తూ ఉన్నారు. అందుకని మనం 10 మందిని ఇక్కడ ఇచ్చేస్తూ ఉన్నాం. ఇక్కడ వీరానష్ట, చతుష్క షష్ఠి, 64 మంది ఇక్కడ వీళ్ళు. ఈ 64 మంది దేవతల పేర్లు ఇక్కడ చెప్తాం. నవకం 9 మంది. నవ అంటే 9 కదా, నవకం 9 మంది. ఎవరి 9 మంది? వీళ్ళు ముద్రాదేవతలు. సర్వసంక్షోభిణి, సర్వవిద్రావిణి మొదలైనటువంటి 9 మంది దేవతలు. సర్వయోనే అక్కడ వరకు. అయితే ఈ నవకత్రయాల్లో కూడా మళ్ళీ తేడాలు కనిపిస్తున్నాయి. కొన్ని చోట్లేమో ముద్రాదేవతలు చెప్తూ ఉన్నారు. ఆమ్నాయ సప్తవింశతి రహస్యము అనేది ఒక పుస్తకం ఉంది. ఆమ్నాయ సప్తవింశతి రహస్యము అని ఒక పుస్తకం. దాని ప్రకారం నవకము అని అంటే ఈ దేవతల పేర్లు వేరే కనిపిస్తూ ఉన్నాయి, వేరేగా ఉన్నాయి. తురీయాంబ, మహార్ఘాంబ, అశ్వారూఢాంబ, మిశ్రాంబ, వాగ్వాదిన్యంబ, మహాకాళ్యంబ, తారాంబ, వనదుర్గ, విజయదుర్గ, మహిషాసురమర్దని, ఈ ముగ్గురిని కలిపి ఒకే దీంట్లో చెప్పారు. 8లో 9 ముద్రానవకాంబ. ఇలా 9 మందిని ఇక్కడ చెప్పడం అనేది జరుగుతుంది. ఒక సంప్రదాయంలో వీళ్ళ ఈ 9 కూడా ముద్రాదేవతలు అని చెప్పారు. కాబట్టి ఇక్కడ ఈ తేడా కనిపిస్తుంది. వీరావళి, వీరావళి అన్నప్పుడు వీరావళి పంచకం, వీళ్ళు 5. బ్రహ్మ వీరావళి, విష్ణు వీరావళి, రుద్ర వీరావళి, ఈశ్వర వీరావళి, సదాశివ వీరావళి అని వీళ్ళ మంత్రాలు ఉన్నాయి మనకి. వీరావళి పంచకం అని మీకు ఆమ్నాయ మందారంలో విడిగా మంత్రాలు కనిపిస్తాయి. వీరావళి పంచకం. తర్వాత పంచకము అంటే మళ్ళీ విడిగా మంత్రాలు ఉన్నాయి. అక్కడ వీరావళి వరకే, వీరావళి పంచకం. వాళ్ళు 5. అవి తీసేస్తే మళ్ళీ పంచకం. ఇవి 5 రకాలైనటువంటి విద్యలు. వీటినే పంచపంచికలు అని అంటారు. ఒక్కొక్క దాంట్లోనూ 5 దేవతలు ఉంటారు. ఇలా 5 రకాలైనటువంటి దేవతలు, మొత్తం 25 మంది ఉంటారు ఇక్కడ. వీళ్ళెవరు? పంచలక్ష్యాంబ, పంచకోశాంబ, పంచకల్పాంబ, వీళ్ళంతా కూడా. అలాగే పంచకామదుగాంబ, పంచరత్నాంబ. వీళ్ళు 5 గ్రూపులుగా ఉంటారు. ఒక్కొక్క గ్రూపులోనూ ఒక్కొక్క సమూహంలోనూ 5 దేవతలు ఉంటారు. మీరు చేస్తారు చూడండి, చక్రార్చన చేసేటప్పుడు పంచపంచికల పూజ అని విడిగా చేస్తాం మనం. అది ఇక్కడ ఏమిటి? పంచలక్ష్యంబ, విద్యాలక్ష్యంబ, ఏకాక్షర లక్ష్మి, మహాలక్ష్మి, త్రిశక్తి లక్ష్మి, సామ్రాజ్యలక్ష్మి, 5. ఇలా పంచకోశాంబ, పంచకల్పాంబ, ఇలా వీళ్ళంతా కూడా 5 సమూహాలు ఉంటాయి. ఇవి కాకుండా ఇప్పుడు ఈ పంచకం అయిపోయిన తర్వాత ఇవన్నీ మంత్రాలే. ఆమ్నాయ మందారంలోనే చక్రార్చనలో మనం చేస్తాం వీటిని. తర్వాత
శ్రీమన్మాలిని మంత్రరాజ సహితం. ఇక్కడ చూడండి, శ్రీమన్మాలిని. మాలిని అంటే ఏమిటి? అక్షర సమామ్నాయం. అక్షర సమామ్నాయం. అక్షర సమామ్నాయము అంటే బిందు సంయుక్తం. ప్రతి అక్షరానికి కూడా ఆ అక్షరం పక్కన బిందువు ఉండాలి. అన్నింటి పక్కన బిందువు ఉండాలి. బిందువు ఉండాలంటే అం ఆం ఇం ఈం ఉం ఊం ఇలా అన్ని అక్షరాలు కూడా ఆ నుంచి క్ష వరకు హం క్షం అన్నింటికి బిందువు కలిపి 50 అక్షరాలు మనం చెప్పాలి. ఇది శ్రీమన్మాలిని అంటే. మంత్రరాజ సహితం. ఏమిటి ఇక్కడ మంత్రం? ఏం మంత్రం ఇక్కడ? ఇక్కడ ఏం మంత్రము అంటే మహాత్రిపుర సుందరి మంత్రము, పంచదశి మహామంత్రము. ఈ మంత్రరాజ సహితం ఈ మంత్రాన్ని మనం పుస్తకాలు చూసి చదవకూడదు. ఇది పరమ పవిత్రమైనటువంటి మంత్రము. శ్రీ విద్యలో చాలా గొప్పదైన మంత్రం ఏది అంటే మహాత్రిపుర సుందరి మంత్రము. ఈ విషయాన్ని శ్రీ విద్యా గ్రంథాలు అన్నీ కూడా ఘోష పెడుతూ ఉన్నాయి, సామాన్యంగా కాదు, గోల పెడుతూ ఉన్నాయి. దీన్ని మించినటువంటి మంత్రం లేదు. ఈ మంత్రం ఇహాన్ని పరాన్ని కూడా ఇస్తుంది అని చెప్తూ ఉన్నాయి. ఇహము పరము రెండు ఇస్తూ ఉన్నాయి. మరి ఈ మహాత్రిపుర సుందరి మంత్రం అంటే ఏమిటి? పంచదశ షోడశ. ఇక్కడ చెప్పేది పంచదశి మహామంత్రం. షోడశి అనేది మోక్షదాయకమైనటువంటి మంత్రం. అది పూర్తిగా మోక్షాన్ని ఇచ్చే మంత్రం అది. కాబట్టి అది వేరు. ఈ మంత్రం అనేది గురువుగారి దగ్గర చెప్పుకునే మనం ఈ మంత్రం జపం చేయాలి తప్పించి విడిగా ఎక్కడో పుస్తకంలో రాశారండి, నాకు దొరికింది, లేకపోతే నాకు కల్లో కనిపించింది, ఇలాంటి వేషాలు ఏమి వేయకూడదు. నీ కల్లో కనిపించినా సరే నువ్వు గురువుగారి దగ్గరికి వెళ్ళి మంత్రం చెప్పుకోవాలి. ఎందుకంటే ఒకసారి ఎవరో వ్యక్తి వచ్చాడు నా దగ్గరికి, నేను మంత్రం చేస్తున్నానండి అన్నాడు. వెరీ గుడ్, బాగుంది, చెయ్యి, మీరందరూ మంత్రం చేయడమే మాకు కావాలి, చెయ్యవయ్యా అన్నాం. నాకు చిన్న అనుమానం వచ్చిందండి అన్నాడు. ఏమిటది? ఏదో అందులో మధ్యలో ఒక అక్షరం, అది ఏమిటో నాకు తెలియటం లేదండి, అది అటుందో ఇటుందో నాకు తెలియటం లేదు, దాని కింద లకారం ఉందో రకారం ఉందో తెలియటం లేదు, నాకు ఏం చేయాలి అన్నాడు. మళ్ళీ కల్లో కనిపించినప్పుడు ఆ దేవతనే అడుగు అని చెప్పాను. ఎందుకంటే నీకు దేవత యొక్క కృప వల్ల ఆ మంత్రం నీ కల్లో కనిపించింది అని నువ్వు చెబుతున్నావు. నాకు బాగుంది. మరి ఆ మంత్రాన్ని కరెక్ట్ చేసేవంటి, సరిదిద్దేటటువంటి హక్కు నాకెక్కడుంది? సాక్షాత్తు అమ్మవారే నీకు ఆ మంత్రం చెప్పినప్పుడు అది తప్పో ఒప్పు అదేం నేను చెప్పలేను కదా. మహామహులు మహానుభావులు చెప్పినటువంటి విషయాన్ని ఇది తప్పు అని చెప్పేటటువంటి ధైర్యము సాహసము మనం చేయకూడదు. అది ఒకవేళ తప్పైనప్పటికీ నువ్వు అదే మంత్రాన్ని చేయాలి. ఎందుకంటే అది భగవత్ప్రోక్తం. అది తప్పని నువ్వేటో చెప్తావు? నీకున్నటువంటి మిడిమిడి జ్ఞానంతో ఆ మంత్రాన్ని దిద్దుతావా? చేయకూడదు. మరి ఎవరు దిద్దాలి? మళ్ళీ వాళ్ళే దిద్దాలి, ఆ భగవంతుడే దిద్దాలి. అందుకే చెప్పాను, మళ్ళీ కళ్ళ వచ్చినప్పుడు ఆ కళ్ళ అమ్మవారిని అడుగు, ఆవిడ ఏం చెప్తే అది చెయ్యి అన్నాను. అది ఎట్లాగండి, కళ్ళ అమ్మవారు కనిపించదు కదా అన్నాడు. మరి నీకు కనిపించింది కదా, నీకు కనిపించి మంత్రం చెప్పింది అంటున్నావు కదా, మళ్ళీ కనిపిస్తే అడుగు. కనిపించబోతానండి మానే, నేనేం చేయను. నువ్వు నా దగ్గరికి వచ్చి మంత్రం చెప్పండి అని అడిగితే నేను చెప్తా, అది వేరు.
నీ కల్లో భగవంతుడు మంత్రాన్ని ప్రసాదించాడు అంటే మరి నువ్వు చాలా గొప్పవాడివి. అది నేను కరెక్ట్ చేయలేను కదా. ఇటువంటి ప్రాబ్లమ్స్ అనేకం వస్తాయి. అందుకని ఒకవేళ కల్లో మంత్రం కనిపించినప్పటికీ కూడా ఇళ్ళలో నువ్వు గురువుగారి దగ్గర మంత్రం చెప్పుకో. గురువర్య నాకు ఈ మంత్రం కావాలి అని అడుగు. నీకు అర్హత ఉన్నది అని ఆయనకి అనిపిస్తే ఆయన చెప్తాడు నీకు. అంతేగాని ఏదో పుస్తకంలో ప్రింట్ వేసాడో నా పుస్తకంలో మంత్రం చూసి చదివేక అలా ఎప్పుడూ చేయొద్దు. ఇప్పుడు ఈ మనం చెప్పుకున్నటువంటి అన్నీ కలిపి ఇది గురుమండలము అంటే. శ్రీనాథాది గురుత్రయం గణపతిం పీఠత్రయం భైరవం సిద్ధౌగం బటుకత్రయం పదయుగం దూతీక్రమం మండలం వీరానష్ట చతుష్కషష్ఠి నవకం వీరావళి పంచకం శ్రీమన్మాలిని మంతరాజసైతం వందే గురుర్మండలం. ఇది గురుమండలం అంటే. ఇప్పుడు మీకు అనుమానం వస్తుంది, గురుమండలానికి గురుగీతకి సంబంధం ఏమిటండి అని. ఏం లేదు, గురుమండలానికి గురుగీతకి సంబంధం అనేది ఏం లేదు. అయినప్పటికీ మనం చెప్పుకుంటేది గురుగీత. ఇప్పుడు చెప్పింది గురుమండలం. ఈ గురుమండలాన్ని గురించిన విషయం మీకు ఎక్కడా చెప్పబడి ఉండాల. అందుకని ఆ గురుమండలాన్ని ఇక్కడ ప్రత్యేకంగా నేను వివరించడం అనేది జరిగింది. అయితే దీన్ని నేను ఈ గురుగీత పుస్తకంగా కూడా పబ్లిష్ చేయడం జరుగుతుంది. అందులో ఈ వివరాలన్నీ ఇస్తాను. ఏవి ఇప్పుడు ఇందాక మనం చెప్పుకున్నాం చూడండి, దివ్యోగము, సిద్ధోగము, మానవోగము అని. కాది విద్యలో ఇలా ఉంది, ఆది విద్యలో ఇలా ఉంది, ఇలా రకరకాలుగా చెప్పుకున్నాం. అందులో ఏమున్నది అనే విషయం పూర్తి వివరాలతో ఆ పుస్తకంలో నేను ప్రింట్ వేయటం అనేది జరుగుతుంది. ఇది ఈ గురుమండలం అని అంటే.